భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 12వ సర్గ యందలి గల 1 నుండి 114వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని దశరథుడు చింతించుట, అట్టి వరములు కోరవలదు అని కైకేయిని ప్రార్థించుట అనే కథగా విందాం. అతి దారుణమైన కైకేయి మాటలు విని దశరథ మహారాజు చింతాక్రాంతుడై క్షణకాలం పాటు తప్పించిపోయాడు. ఇది ఏమిటి? స్వప్నమా? నాకు చిత్తమోహం కలిగిందా? నాకున్న జ్ఞానం నశించిందా? లేక నా మనస్సునకు ఏదైనా వ్యాధి వచ్చిందా అని అనుకున్నాడు. దశరథుడు ఈ విధంగా ఆలోచించి అప్పుడు సుఖాన్ని పొందలేకపోయాడు. కైకేయి మాటలచే కొట్టబడిన ఆ రాజు చాలాసేపటికి స్పృహ వచ్చి ఆడపులిని చూసిన లేడి వలె వ్యథ చెంది వ్యాకులుడై ఆశ్చాదనము లేని నేల మీద కూర్చుండి రేఖలతో గీసిన మండలమునందు మంత్రములచే బంధింపబడిన మహాసర్పం వలె దీర్ఘంగా నిట్టూర్చాడు. అయ్యో, చిచ్చి అని కోపంతో పలికి శోకం చేత మరల స్పృహ తప్పగా మూర్ఛపడ్డాడు. మిక్కిలి దుఃఖితుడైన దశరథుడు చాలాసేపటికి సంజ్ఞ పొంది కోపించినవాడై నేత్రములతో కాల్చివేస్తున్నాడా అన్నట్లు చూస్తూ కైకేయితో ఈ విధంగా పలికాడు. క్రూరురాల, దుష్ట చరిత్ర కలదానా, ఈ కులాన్ని నశింపచేస్తున్న పాపాత్మురాల, రాముడు గాని నేను గాని నీకేం అపకారం చేశాం? రాముడు నిన్ను తల్లివలే చూసుకున్నాడు కదా, అట్టి రామునికే నువ్విప్పుడు అనర్థం తలపెట్టావేమిటి? రాకుమారివి కదా అని తలచి నీ దుష్ట స్వభావం తెలియక నేను నిన్ను తీవ్ర విషము గల ఆడసర్పమును తీసుకువచ్చినట్లు నా గృహానికి తీసుకొని రావడంతో నా వినాశనాన్ని నేనే కోరి చేసుకున్నట్లయింది. ప్రపంచంలోని జీవకోటి అంతా రాముని గుణగణాలను స్తుతిస్తుండగా అతనిలో ఏ దోషం ఉన్నదని నేను అతన్ని వనవాసానికి పంపిస్తాను? కౌశల్యనైనను, సుమిత్రనైనను, రాజ్యలక్ష్మినైనను, చివరికి నా ప్రాణాలనైనను విడవగలను గాని పితృభక్తుడైన రాముని మాత్రం విడిచిపెట్టలేను. జ్యేష్ఠ కుమారుడైన రాముని చూడగానే నాకు పరమానందం కలుగుతుంది. అతన్ని చూడకపోతే నా చైతన్యమే నశించిపోతుంది. సూర్యుడు లేకుండా ఈ లోకం ఉండవచ్చునేమో గాని, నీరు లేకుండా సస్యం ఉండవచ్చునేమో గాని రాముడు లేకుండా నా దేహంలో ప్రాణం ఉండజాలదు. పాప నిశ్చయం గలవు కైకేయి, ఇంతటితో చాలించు. ఈ నిశ్చయాన్ని వదిలిపెట్టు. శిరస్సు నీ పాదాలపై ఉంచి నమస్కరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నన్ను అనుగ్రహించు. పాపాత్మురాలా, ఇంత దారుణమైన ఆలోచన నీకెందుకు వచ్చింది? లేదా నాకు భర్తునిపై ప్రేమ ఉన్నదో లేదో పరీక్షింపదలిచి ఈ విధంగా మాట్లాడుతున్నావా? ఈ మాటలన్నీ కూడా పరీక్షించడానికే పలికినవే అగుగాక. కానీ పూర్వము నీవు రాముని విషయమున మాట్లాడుతూ శ్రీమంతుడైన రాముడే నా జ్యేష్ఠపుత్రుడు, రాజ్యప్రాప్తి మొదలైన ధర్మ సమ్మత విషయాలను పొందే అధికారము జ్యేష్ఠుడిగా అతనికే ఉంది అని చెప్పుచుండేదానివి కదా. ఇది అందరికీ తెలిసిన విషయం. అట్టి నువ్వు ఈనాడు నన్ను పరీక్షించడానికి ఈ విధంగా మాట్లాడుతున్నావంటే దీనిని బట్టి నీవు కేవలం మంచి మాటలతో నన్ను సంతోషపెట్టడానికే ఆనాడు అలా పలికావని అర్థమవుతోంది. అందువలననే నీవు రామాభిషేక వార్త విని లేదా చెప్పుడు మాటలు విని పరులకు చాడీలు చెప్పేవారికి లొంగిపోయి శోక సంతప్తురాలువై శూన్యమైన కోపగృహంలో ప్రవేశించి నన్ను చాలా బాధపెడుతున్నావు. ఇంతవరకు నీవు నీతిమంతురాలువై ఉండేదానివి. కానీ ఇప్పుడు నీ బుద్ధిలో ఈ వికారం పుట్టడం చేత ఇక్ష్వాకు వంశమునందు గొప్ప అనర్థకరమైన నీతి వచ్చి పడింది. పూర్వం నీవెన్నడూ నా విషయంలో కొంచెమైనను అయుక్తమైన పని కానీ అప్రియమైన కార్యం కానీ చెయ్యలేదు. అందుచేతనే ఇప్పుడు నీవు చెప్తున్న మాటలు నమ్మజాలకున్నాను. కైకేయి, నాకు రాముడు మహాత్ముడైన భరతునితో సమానుడే అని నీవు అనేక పర్యాయాలు ఎన్నో కథలు చెప్పుచుండేదానివి కదా. అట్టి ధర్మాత్ముడు, కీర్తిమంతుడు అయిన రాముడు 14 సంవత్సరాలు వనంలో నివసించాలి అని నీవెలా కోరుతున్నావు? అత్యంతము సుకుమారుడు, ధర్మమునందు స్థిరమైన బుద్ధి కలవాడు అయిన రాముడు అతి భయంకరమైన అరణ్యంలో నివసించాలని ఎలా కోరుతున్నావు? నీ యందు భక్తితో సేవలు చేసే మనోహరుడైన రాముని దూరంగా పంపివెయ్యాలి అని ఎందుకు కోరుతున్నావు? భరతుని కంటే అధికంగా రాముడే నీకు శుశ్రూష చేస్తున్నాడు కదా. అందుచేత కూడా నీవు
రాముని కంటే భర్తునిపై ఎక్కువ ప్రేమ ఉండడానికి కారణమేదీ కూడా నాకు కనిపించడం లేదు. అంతఃపురంలో వేల కొలది స్త్రీలున్నారు, చాలామంది సేవకులున్నారు. కానీ నీకు సేవలు చేస్తూ, నీపై గౌరవభావంతో పూజలు చేస్తూ, నీవు చెప్పిన పనులు చేసేవాడు రాముడు తప్ప మరెవరున్నారు? మనుజశ్రేష్ఠుడైన రాముడు పరిశుద్ధమైన చిత్తంతో సర్వప్రాణులతో మంచి చేసుకుంటూ దేశంలోని ప్రజలందరినీ ప్రియ కార్యాల చేత అనుకూలురుగా చేసుకున్నాడు. అందుచేత రాముని విషయంలో పరివాదము గాని అపవాదం గాని ఉండడానికి అవకాశమే లేదు. రాముడు మహావీరుడు. ధర్మవీరత్వము, దయావీరత్వము, దానవీరత్వము, యుద్ధవీరత్వము అను 4 విధాలైన వీరత్వం గలవాడు. సత్యవ్రతముచే అతడు ప్రజల విశ్వాసం చూరగొని వారందరినీ వశములో ఉంచుకున్నాడు. దానము చేసి దీనులను తన అధీనంలో ఉంచుకున్నాడు. శుశ్రూష చేసి గురువుల మన్ననలు పొందుతున్నాడు. యుద్ధమునందు పరాక్రమం చేత శత్రువులను జయిస్తున్నాడు. సత్యము, దానము, తపస్సు, పరుల కొరకై స్వీయ సుఖాది త్యాగము, త్రికరణ పరిశుద్ధి, నిష్కాపట్యము, విద్య, గురు శుశ్రూష ఇవి రాముని యందు స్థిరమైన గుణాలు. రాముడు కపటం ఎరుగనివాడు. దేవతలతో సమానుడు. మహర్షుల తేజస్సు వంటి తేజస్సు కలవాడు. అట్టి రాముని విషయంలో కూడా నీకు ఈ పాపపు బుద్ధి ఎట్లు కలిగింది? రాముడు జనులందరితోడ ప్రియముగానే మాట్లాడే స్వభావం కలవాడు. అట్టి రాముడు ఎన్నడూ అప్రియమైన వాక్యం పలికినట్లు నా స్మృతి పథంలో లేదు. ప్రేమపాత్రుడైన అట్టి రామునితో నీ కొరకై అప్రియ వాక్యం ఎలా చెప్తాను? ఎలా చెప్పగలను? ఓర్పు, ఇంద్రియ నిగ్రహం, త్యాగము, సత్యము, ధర్మము, కృతజ్ఞత్వము, సకల భూతాహింస అనే గుణాలు రాముని యందున్నాయి. అట్టి రాముడు తప్ప నాకు వేరెవ్వరు గతి ఉన్నారు? కైకేయి, నేను ఆయువు చివరి భాగమున ఉన్న ముసలివాణ్ణి, దీనుడను, దైన్యంతో విలపిస్తున్నాను. నాపై కరుణ చూపించు. సముద్రం వరకు వ్యాపించి ఉన్న ఈ పృథివీలో ఉన్నదంతా కూడా నీకు ఇస్తాను. నీవు కోపం చెందకు. కైకేయి, చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. నీ పాదాలు కూడా పట్టుకుంటాను. రాముని రక్షించు. ఈ విషయంలో నాకు అధర్మం కలగకుండా చూడు అన్నాడు. పిమ్మట క్రూరురాలైన కైకేయి దుఃఖంతో తప్పిస్తున్నవాడు, విలపించుతున్నవాడు, చైతన్యం కోల్పోయి అల్లాడుతున్నవాడు, శోకంతో నిండినవాడు, శీఘ్రంగా ఆ శోక సముద్రాన్ని దాటవలెను అని మాటి మాటికి కోరుతున్నవాడు అయిన ఆ దశరథునితో ఇంకనూ క్రూరమైన మాట పలికింది. వీరుడైన మహారాజా, 2 వరాలను ఇచ్చి ఇప్పుడు ఈ విధంగా పశ్చాత్తాపంతో దుఃఖిస్తుంటే నేను ధార్మికుణ్ణి అని లోకంలో ఏ విధంగా చాటుకుంటావు? సర్వధర్మములను ఎరిగినవాడా, అనేక రాజర్షులు నిన్ను కలిసి నీతో ఈ విషయం ముచ్చడించినప్పుడు నీవేం సమాధానం చెప్తావు? ఏ కైకేయి అనుగ్రహం చేత నేను ఇంకా జీవిస్తున్నానో, ఏ కైకేయి నన్ను రక్షించిందో అట్టి కైకేయికి మాట ఇచ్చి వెనక్కి తీసుకున్నాను అని చెబుతావా? మహారాజా, వరమిస్తానని ఇప్పుడే చెప్పి మరల ఏవేవో మాట్లాడుతున్న నువ్వు భూపతులకే కళంకం తెస్తున్నావు. డేగకును పౌరమునకును మధ్య విరోధం కలిగినప్పుడు శైబ్యుడు డేగకు తన మాంసాన్ని ఇచ్చాడు. అలర్కుడనే రాజు తన నేత్రాలను దానం చేసి ఉత్తమ గతిని పొందాడు. సముద్రం తాను పూర్వం దేవతలకిచ్చిన మాటపై నిలబడి చెలీలి కట్టను దాటడం లేదు. ఇట్టి పూర్వ పురుషుల చరిత్రను మనసులో ఉంచుకుని చేసిన ప్రతిజ్ఞను అసత్యం చెయ్యకు. ఓ దుష్టబుద్ధి, నీవు ధర్మాన్ని విడిచి రాముని రాజ్యాభిషక్తుని చేసి నిత్యము కౌశల్యతో క్రీడింపవలెను అని కోరుతున్నావు. నేను కోరినది అధర్మం కానీ ధర్మం కానీ, సత్యం కానీ అసత్యం కానీ నీవు నాకిచ్చిన వరాన్ని కాదనడానికి వీల్లేదు. రాముడు పట్టాభిషక్తుడైనచో నేను నీ ఎదుటనే విషం తాగి ఇప్పుడే నువ్వు చూస్తుండగానే మరణిస్తాను. రాముని తల్లి అయిన కౌసల్యకు ఒక్కనాడైనా నమస్కరింపవలసి ఉండడం కంటే మరణమే నాకు శ్రేయస్కరం కదా. రాజా, భర్తుని పైనను నాపైనను ఒట్టు పెట్టి చెబుతున్నాను, రాముని ప్రవాసానికి పంపడం తప్ప మరి దేని వలనను నేను సంతోషించను. కైకేయి ఈ విధంగా పలికి ఊరుకున్నది. దశరథుడు ఎంత విలపించినా మారు మాట్లాడలేదు. కైకేయి కోరిన చాలా చెడ్డవైన రామ వనవాసమును, భరతుని రాజ్యాభిషేకమును వినగానే దశరథుడు క్షణకాలం నిశ్చేష్టుడైపోయాడు. కైకేయితో ఏమీ మాట్లాడలేదు. అతడు అప్రియంగా మాట్లాడుతున్న కైక వైపు రెప్పపాటు వేయకుండా చూశాడు. పిడుగుపాటు వలె ఉన్నది, హృదయానికి అనిష్టమైనది, దుఃఖ శోకాలను కలిగించేది ఘోరమైన ఆ మాట విన్న రాజుకు ఏమాత్రం సుఖం కలగలేదు. కైక నిర్ణయము, ఆమె చేసిన శపథము తలుచుకుంటూ అతడు నిట్టూర్చి తెగ కొట్టిన చెట్టు వలె నేల మీద వ్రాలిపోయాడు.
అప్పుడు ఆ రాజు మతి చెలించిన పిచ్చివాడి వలె, విపరీతంగా ప్రవర్తిస్తున్న రోగి వలె, మంత్రాదుల చేత శక్తి తొలగించిన సర్పం వలె అయిపోయాడు. అతడు కైకతో దీనంగా ఇట్లు పలికాడు: పైకి లాభకరం వలె కనపడే ఈ అనర్థకరమైన ఆలోచన నీకెవరు చెప్పారు? పిశాచం ఆవహించి చెడిన మనస్సు కలదాని వలె నాతో మాట్లాడుతున్నావు. సిగ్గులేదా? పూర్వం నీ చిన్నతనంలో ఇలాంటి బుద్ధి వైపరీత్యం ఉన్నట్లు నేనెప్పుడూ చూడలేదు. అయితే ఇప్పుడెట్టి వైపరీత్యం కనబడుతోంది. భరతుడు రాజ్యాన్ని పొంది రాష్ట్రంలో ఉండవలెనని, రాముడు అడవులకి వెళ్ళవలెనని ఇట్టి వరాలు కోరుతున్నావు. నీకు ఎవరి వల్ల భయం కలిగింది? నువ్వు నీ భర్తకు, లోకానికి, భరతునికి ప్రియం చెయ్యాలి అని అనుకుంటే భరతునికి రాజ్యం ఇవ్వాలి, రాముడు అడవులకి వెళ్ళాలి అనే ఈ భావాలని విడిచిపెట్టు. క్రూరురాలా, పాప సంకల్పురాలా, నీచురాలా, పాపకృత్యాలు ఆచరించేదానా, నాలోనూ రామునిలోనూ నీకు ఏమి దుఃఖకర విషయాలు గాని అపరాధాలు గాని కనబడ్డాయి? రాముని కాదని భరతుడు ఏ విధంగానూ కూడా రాజ్యాన్ని అంగీకరించడు. ఎందుచేతనంటే ధర్మం విషయంలో రాముని కంటే కూడా భరతుడు ఎక్కువ పట్టుదల కలవాడు అని నా అభిప్రాయం. అడవికి వెళ్ళు అని చెప్పగానే వివర్ణమైపోయి గ్రహణం పట్టిన చంద్రుని వలె ఉన్న రాముని ముఖాన్ని నేను ఎలా చూడగలను? నేను స్నేహితులతో ఆలోచించి ఒక చక్కని నిర్ణయం తీసుకున్నాను. అట్టి నిర్ణయాన్ని శత్రువులు సేనను తిప్పికొట్టినట్లు నీవు విఫలం చేస్తుంటే నేనెలా చూడగలను? అనేక ప్రాంతాల నుండి వచ్చిన రాజులందరూ నన్నేమంటారు? ఈ మూర్ఖుడైన దశరథుడు ఇంతకాలం ఎలా రాజ్యం చేశాడో అని అనరా? గుణవంతులు, విద్యావంతులు అయిన పెద్దలు వచ్చి రాముడు ఏమైనాడు అని అడిగితే నేనేం చెప్పాలి? కైకేయి నిర్బంధించడం చేత రాముని అరణ్యానికి పంపాను అని నిజమే చెప్పినను దాన్నెవ్వరూ నమ్మరు, అసత్యం అనుకుంటారు. రాముడు అరణ్యానికి వెళ్తే కౌసల్య నన్నేమంటుంది? ఇంత అప్రియం చేసి నేను ఆమెకు ఏమి బదులు చెప్పగలను? కౌసల్య సర్వదా నా ప్రియాన్నే కోరుతుంది. పుత్ర ప్రేమ కలది, ప్రియమైన మాటలే మాట్లాడుతుంది. అట్టి కౌసల్య ఒక దాసి వలె, సఖురాలి వలె, భార్య వలె, సోదరి వలె, తల్లి వలె నా సంతోషం కొరకై నా వద్దకు వచ్చినప్పుడు కూడా నీకు కోపం కలుగుననే భయం చేత ఆమె సత్కారానికి అర్హురాలైనా నేను ఆమెను సత్కరించలేదు. నీకు ఎన్నో మంచి ఉపకారాలు చేసున్నాను. అది ఈనాడు అపథ్యమైన వ్యంజనాలు అంటే అపథ్యమైన కూరలు కలిపి తిన్న అన్నం రోగిని పీడించినట్లుగా నన్ను పీడిస్తోంది. రాముడు నేను చేసిన అపకారం చేత అడవికి వెళ్తుండగా చూసి భయపడిన సుమిత్రకు నా మీద విశ్వాసం ఏముంటుంది? నేను మరణించినట్లు, రాముడు అరణ్యానికి వెళ్ళినట్లు రెండు చెడు వార్తలను సీత దైన్యంతో వినవలసి వస్తుంది. ఎంతటి కష్టం! హిమవత్ పర్వత ప్రాంతాన కిన్నరుని పోగొట్టుకున్న కిన్నరి వలె సీత నా పక్కనే ఉండి దుఃఖిస్తుండగా నా ప్రాణాలు పోతాయి. రాముడు అరణ్యానికి ప్రవాసానికి వెళుచుండగాను, సీత విలపించుచుండగాను చూసిన తర్వాత నేను జీవించాలి అని ఏమాత్రం కోరుకోను కదా. నీవు తప్పక విధవవై పుత్రునితో కలిసి రాజ్యం వెళ్తావులే. రాముడు ప్రవాసం వెళ్ళిన తర్వాత నేను జీవించుట కల్ల. నరుడు విషం కలిపిన మద్యం మంచిదనుకుని తాగినట్లు రూపవంతురాలవు కానీ చాలా చెడ్డదానవు అయిన నువ్వు మంచిదానివని ఎంతవరకు అనుకున్నాను. పూర్వం అసత్యమైన మంచి మాటలాడుతూ నన్ను చాలా బుజ్జిగిస్తూ మాట్లాడేదానవు. ఇప్పుడు వేటగాడు గీతము పాడి లేడిని కట్టి చంపినట్లు చంపుతున్నావు. పెద్దలందరూ వీధులలో గుమిగూడి పుత్రుని అమ్ముకున్న నన్ను ఇతను చాలా చెడ్డవాడు అని అంటూ మద్యపానం చేసిన బ్రాహ్మణుని నిందించినట్లు నిందిస్తారు. తప్పదు, నీ మాటలు విని సహించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏం దుఃఖం వచ్చి పడింది, ఎంత కష్టం వచ్చి పడింది. పూర్వజన్మలో చేసిన పాపం వలె ఈ దుఃఖం వచ్చి పడింది కదా. పాపాత్మురాల, పూర్వం ఏదో పాపం చేసిన నేను నీ స్వభావం తెలియక చాలా కాలం పోషించాను. చివరకు నువ్వు నా మెడకు ఊరిత్రాడయ్యావు. ఇంతకాలం నీతో విహరిస్తూ నువ్వు మృత్యుదేవతవు అనే విషయాన్ని గుర్తింపలేకపోయాను. ఎవ్వరూ లేని చోట చిన్న పిల్లవాడు త్రాజుపాం మీద చేయి వేసినట్లు నిన్ను దగ్గరికి చేరదీశాను. మహాత్ముడైన ఆ రామునికి దురాత్ముడైన నేను తండ్రిని అని చెప్పుడు కూడా తప్పే. ఈ ప్రపంచం అంతా నన్ను తప్పక దూషిస్తుంది. దూషించినా తప్పులేదు. కామానికి లొంగిపోయి స్త్రీ మాట విని ప్రియపుత్రుని అరణ్యానికి పంపిస్తున్నాడు. ఈ దశరథుడు ఎంత మూర్ఖుడు అని లోకులు నిందిస్తారు. చిన్నతనం నుంచి ఇంతవరకు రాముడు వ్రతాలలోనూ బ్రహ్మచర్య ధర్మాలతోనూ గురువు విధించిన నియమాలతోనూ చాలా శ్రమపడ్డాడు. ఇప్పుడు ఇంక భోగాలు అనుభవించవలసిన కాలం వచ్చిన తర్వాత కూడా మరల చాలా కష్టాలు పడవలసి వచ్చింది.
నా కుమారుడైన రాముడు నా మాటకి ఎదురు చెప్పజాలడు. వనానికి వెళ్ళమని నేను చెప్పగానే తప్పక అట్లే చేస్తాను అని అనగలడు. నేను వనానికి పొమ్మని రాముని ఆజ్ఞాపించగానే అతడు నేను పోజాలను అని చెప్పి నా ఆజ్ఞ అతిక్రమించునేని నాకది ప్రియముగా ఉండును. రాముడు మాత్రం అట్లు ఎన్నటికీ నా ఆజ్ఞ అతిక్రమించడు. రాముడెంత మాత్రం కపటం లేని పరిశుద్ధమైన హృదయం కలవాడు. కావుననే అతడు నా ఆజ్ఞ అతిక్రమించుట నాకిష్టమే అను విషయాన్ని తెలుసుకొనజాలడు. కావున రాముని చూచి నేను నీవు అడవికి పొమ్ము అని ఆజ్ఞాపించగానే అందుకతడు మంచిది అని చెప్పునే కాని వేరే మాట పలకడు. రాముడు అరణ్యానికి వెళ్ళగానే సర్వలోక నింజుడను క్షమింప తగనివాడును అయిన నన్ను మృత్యువు యమలోకానికి తీసుకుపోతుంది. మానవ శ్రేష్ఠుడైన రాముడు అరణ్యానికి వెళ్ళగానే నేను మరణిస్తాను. ఇంకా మిగిలిన నా స్వజనం విషయంలో ఏమి ఘోరకృత్యం చేయనున్నావో? నన్ను, రాముని, లక్ష్మణ, శత్రుఘ్నులను కోల్పోయిన కౌసల్య దుఃఖం సహించజాలక నన్ను అనుసరించి మరణిస్తారు. ఈ విధంగా కౌసల్యను, సుమిత్రను, నన్ను, రామ, లక్ష్మణ, శత్రుఘ్నులను నరకముతో సమానమైన కష్టాలలో పడేసి నువ్వు మాత్రం సుఖంగా ఉండు. శాశ్వతము గుణాలచే పూజితము అయిన ఇక్ష్వాకు వంశం నేటి వరకు క్షోభింప చేయ శక్యం కాకుండా ఉంది. అలాంటి వంశాన్ని నేను, రాముడు విడిచిన తర్వాత వ్యాకులం చేసి నువ్వు పాలిస్తావులే. ఈ రామ వనవాసం భర్తనికి కూడా ఇష్టమైనట్లయితే నా మరణానంతరం అతడు నాకు ప్రేత కార్యాలు చేయవద్దు. ఓసి అనార్యురాలా, నీ కోరిక తీరుతుందిలే. మనుష్య శ్రేష్ఠుడైన రాముడు అరణ్యానికి వెళ్ళగా నేను మరణించిన పిమ్మట విధవవై పుత్రునితో కలిసి అప్పుడు రాజ్యం చేస్తావు. ఎంతకాలం నీవు రాజపుత్రి అనే పేరుతో నా ఇంట్లో నివసించావు. నీ మూలాన నాకు గొప్ప అపకీర్తి, అవమానం తప్పవు. సకల ప్రాణులు కూడా నన్ను ఏదో పాపం చేసిన వాణిని వలె అనాదరంతో చూడగలవు. ఇంతవరకు ఒక ప్రభువుగా రథాల మీద, గజాస్వాల మీద ఎక్కి ప్రయాణం చేయడానికి అలవాటు పడిన నా ముద్దుల కుమారుడు రాముడు మహారణ్యంలో పాదాలతో ఎట్లు సంచరించగలడు? రాముని భోజన సమయం కాగానే చక్కగా అలంకరించుకున్న వంటవాళ్ళు నేను ముందు వడ్డిస్తాను అని పోటీ పడుతూ శ్రేష్టమైన పేయములు, ఆహారము వండి పెట్టేవారు. అట్టి నా కుమారుడు అరణ్యంలో వగరుగాను, చేదుగాను, కారంగాను ఉండే ఆహారం తింటూ ఏ విధంగా జీవిస్తాడో కదా. అమూల్యమైన వస్త్రాలు ధరించి చాలా కాలం సుఖంగా ఉన్న రాముడు ఇక మీదట కాషాయ వస్త్రాలు ధరించి నేల మీద ఏ విధంగా ఉండగలడు? రాముడు అరణ్యానికి వెళ్ళాలి, భరతుడు రాజ్యాభిషేకం చేయాలి అనే ఈ ఆలోచన లేని దారుణమైన వాక్యం ఎవరు నీకు చెప్పారు? ఛీ! ఈ ఆడవాళ్ళందరూ రహస్యంగా అపకారం చేసేవాళ్లే. సర్వదా స్వలాభం కొరకే చూసుకుంటారు. అయితే నేను అందరు స్త్రీలను గూర్చి అనడం లేదు, కేవలం భరతుని తల్లిని గూర్చి మాత్రమే అంటున్నాను. స్వార్థపరురాలా, నీకు నా వలన గాని, ఎప్పుడూ హితము కోరే రాముని వలన గాని ఏమి అప్రియం జరగబోవునని అనుకుంటున్నావు? రాముడు కష్టాల్లో చిక్కుకోవడం చూసి ఈ ప్రపంచం అంతా ఎదురు తిరుగుతుంది. తండ్రులు, కుమారులు, ఇంతవరకు ప్రేమగా ఉన్న స్త్రీలు భర్తలను విడిచిపెడతారు. చక్కగా అలంకరించుకుని దేవతా కుమారుని వలె వస్తున్న నా కుమారుని చూసినంత మాత్రం చేతనే నాకు చాలా ఆనందం కలుగుతుంది. మరల యవ్వనం లభించినట్లు అనిపిస్తుంది. సూర్యుడు లేకపోయినను, ఇంద్రుడు వర్షం కురిపించకపోయినను లోక వ్యవహారం నడిచిపోవచ్చునేమో గాని రాముడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చుండగా చూసిన వాడెవడో జీవించడు అని నా అభిప్రాయం. నా వినాశాన్ని కోరేదానవు, అహితము ఆచరించేదానవు, శత్రువు అయిన నిన్ను మృత్యువును దగ్గర ఉంచుకున్నట్లు ఎంతకాలం దగ్గర ఉంచుకున్నాను. మహావిషంగల ఆడసర్పాన్ని ఒడిలో చాలా కాలం ఉంచుకున్నాను. అందుచేత చేసిన పొరపాటుకి ఈనాడు చంపబడుతున్నాను. నాకు, రామలక్ష్మణులకు దూరుడైన భరతుడు నీతో చేరి బంధువులనందరినీ చంపి నగరాన్ని, రాష్ట్రాన్ని పాలించుగాక. నీవు నా శత్రువులకు ఆనందం చేసేదానవు అయ్యదవుగాక. ఇప్పుడు నీవు ఈ విధంగా మాట్లాడినందుకు నీ దంతాలన్నీ 1000 ముక్కలుగా విరిగి ఎందుకు రాలడం లేదో కదా. రాముడు ఏమాత్రం అహితంగాను, అప్రియంగాను మాట్లాడడు. పరుషంగా మాట్లాడడం అనేది అతనికి తెలియదు. ఈ విధంగా మనోహరంగా మాట్లాడేవాడు, సద్గుణాలను బట్టి అందరి మన్ననలు పొందేవాడు అయిన రాముని విషయంలో దోషాలు ఎలా చెప్పగలుగుతున్నావు? నీవు ఏడ్చినా, మండిపడినా, నశించినా, 1000 ముక్కలే నేల మీద పడినా అతి దారుణము, నాకు అహితము అయిన నీ కోరిక తీర్చను.
నువ్వు మంగళికత్తి వంటి దానవు, నిత్యము అసత్యమైన ప్రియవాక్యాలు మాట్లాడేదానవు, దుష్ట స్వభావురాలవు, నీ కులానికే చిచ్చు పెట్టేదానవు, మనస్సుకు క్లేశం కలిగించేదానవు, సమూలంగా నా హృదయాన్ని కాల్చి వేయడానికి పూనుకున్నావు. అటువంటి నీవు జీవించి ఉండడం నాకు ఇష్టం లేదు. రాముడు లేకపోతే నాకు జీవితమే లేదు. ఇంకో సుఖం మాట చెప్పాలా? బ్రతిక ఉండగా నాకు ఇంకా ఆనందం ఎక్కడిది? ఓ దేవి, నాకు అహితమైన ఈ కార్యం చెయ్యొద్దు. నీ కాళ్ళు కూడా పట్టుకుంటాను, నన్ను అనుగ్రహించు అంటూ మర్యాదను అతిక్రమించిన భార్య ఈ విధంగా హృదయానికి ఆఘాతం కలిగించగా దశరథుడు అనాథుడి వలె విలపిస్తూ ఉండగా అతడు తన పాదాలు ఎక్కడ స్పృశిస్తాడో అని కైకేయి తన పాదాలు దూరంగా జరిపింది. ఆమె పాదాలు చేరకుండానే రాజు రోగగ్రస్తుని వలె నేల మీద పడిపోయాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 12వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 114వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని దశరథుడు చింతించుట, అట్టి వరములు కోరవలదు అని కైకేయిని ప్రార్థించుట అనే కథగా విన్నారు. తరువాయి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 13వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 26వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాజు విలపించుట, కైకేయిని అనునయించుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.